हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ సిరీస్ లో మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఎవరైతే, ఏదైతే, ఇలా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యేటువంటి సెంటెన్సెస్ ని ఎలా నేర్చుకోవాలో మనం తెలుసుకున్నాము. పార్ట్ 1 నుంచి చూడడానికి ట్రై చేయండి. ఈ సెంటెన్సెస్ మనకి తెలియాలి అంటే ఫస్ట్ మనకి సింపుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు అందులో ఏదైనా డౌట్ ఉంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల యొక్క వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఈ వీడియోలో మనం జిస్కా, జిస్కే, జిస్కి 3 పదాలకి కూడా ఒక్కటే మీనింగ్, ఎవరైతే. ఇక్కడ జిస్కా అనేది ఏకవచనము, అంటే ఒకరు ఉన్నప్పుడు మాత్రం ఉపయోగించేటువంటి వర్డ్, ఒకరికి ఉపయోగించేది. సో ఇప్పుడు జిస్కా, జిస్కే, జిస్కి ఎక్కడ ఉపయోగించాలి? జిస్కా తరువాత బచ్చా, ఎవరి పిల్లవాడు అయితే. అంటే జిస్కా వచ్చింది అంటే నెక్స్ట్ వర్డ్ మనం పుల్లింగ ఏకవచన శబ్దం పెట్టాలి. జిస్కే బచ్చే, బచ్చే పుల్లింగ బహువచన శబ్దం, అందుకని జిస్కే. జిస్కి బచ్చి, ఎవరి అమ్మాయి అయితే. అంటే బచ్చి స్త్రీలింగ శబ్దం కాబట్టి స్త్రీలింగ ఏకవచనమైన బహువచనమైన జిస్కి పెట్టాల్సి ఉంటుంది. అంటే జిస్కా అన్నాము అంటే నెక్స్ట్ వర్డ్ పుల్లింగ ఏకవచన శబ్దము అని గుర్తించుకోండి. జిస్కే అన్నాము అంటే నెక్స్ట్ వర్డ్ పుల్లింగ బహువచన శబ్దము అని గుర్తించుకోండి. జిస్కి అన్నాము అంటే నెక్స్ట్ వర్డ్ స్త్రీలింగ ఏకవచన శబ్దం అని గుర్తించండి. సో ఈ వీడియోలో మనం జిస్కి వర్డ్ తో చూద్దాం. అంటే ఏంటి? జిస్కి ఉస్కి అంటే నెక్స్ట్ వర్డ్ పుల్లింగ స్త్రీలింగ శబ్దం అని గుర్తించండి. జిస్కి కితాబ్ అంటే కితాబ్ ఇక్కడ స్త్రీలింగ శబ్దము కాబట్టి జిస్కి. ఓకే, నాతో పాటు ఓరల్ చెప్పండి. ఎవరి పుస్తకం పోయిందో వారి యొక్క పుస్తకం నేను వెతుకుతున్నాను. పుస్తకం పోయింది, కితాబ్ ఖోగయి. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. ఎవరి పుస్తకం పోయిందో, జిస్కి కితాబ్ ఖోగయి, వారి యొక్క పుస్తకం నేను వెతుకుతున్నాను. ఉస్కి కితాబ్ లేదా వారి పుస్తకం మై ढूंढ रहा हूं. ఎవరి తల్లి అనారోగ్యంగా ఉన్నారో వారికి సహాయం చేయాలి. తల్లి అనారోగ్యంగా ఉన్నారు, మా బీమార్ హై. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. దీనికి ముందు జిస్కి మా, జిస్కి అని ఎందుకు పెట్టాలి? మా స్త్రీలింగ శబ్దం కాబట్టి జిస్కి మా బీమార్ హై ఉస్కి మదత్ కర్నీ చాహియే. ఇక్కడ మదత్ అనేది కూడా స్త్రీలింగ శబ్దము. ఎవరి స్వరం మధురంగా ఉందో వారి పాట అందరికీ నచ్చింది. అంటే స్వరం మధురంగా ఉంది, ఆవాజ్ మీఠీ హై. जिसकी आवाज मीठी है उसका गाना सबको पसंद है. సో ఇక్కడ గానా అనేది పుల్లింగ ఏకవచనము కాబట్టి ఉస్కా గానా. जिसकी आवाज मीठी है उसका गाना सबको पसंद है.
ఎవరి కష్టం నిజమైనదో వారి విజయం ఖాయం. సో కష్టం నిజమైనది, मेहनत सच्ची होती है. जिसकी मेहनत सच्ची होती है उसकी जीत पक्की होती है. जिसकी मेहनत सच्ची होती है उसकी जीत पक्की होती है. ఎవరి కళ్ళు అందంగా ఉన్నాయో వారి ప్రశంస అందరూ చేస్తారు. కళ్ళు అందంగా ఉన్నాయి. ఆంఖేं सुंदर हैं. ఆంఖ్ ఏకవచనం అయితే ఆంఖేं బహువచనం. సో ఇప్పుడు ఆంఖ్ అనేది స్త్రీలింగ శబ్దం. जिसकी आंखें सुंदर हैं उसकी तारीफ प्रशंसा सब करते हैं. ఎవరి మాట నిజమైనదో వారికి గౌరవం ఇవ్వాలి. जिसकी बात सच्ची है उसकी मान रखनी चाहिए. मान, सम्मान, ఆదర్ ఏదైనా సరే గౌరవము అని మీనింగ్ వస్తుంది. ఎవరి కుమార్తె డాక్టర్ అయినదో వారి తల్లి గర్వపడుతున్నారు. जिसकी बेटी डॉक्टर है उसकी माँ बहुत गर्वित है. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఎవరి చీర ఎరుపు రంగులో ఉందో వారిని గుర్తుపట్టడం సులభం. जिसकी साड़ी लाल है उसकी पहचान आसान है. जिसकी साड़ी लाल है उसकी पहचान आसान है. సో సాడీ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి జిస్కి సాడీ. ఫస్ట్ మీరు ఇందులో ఉన్నటువంటి సింపుల్ సెంటెన్స్ ఐడెంటిఫై చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. చాయ్ మీఠీ హై, టీ తీయగా ఉంది. జిస్కి చాయ్ మీఠీ హై, ఎవరి టీ తీయగా ఉందో వారి దుకాణం వద్ద గుంపు ఉంది. ఉస్కీ దుకాన్ పర్ భీడ్ హై. సో దుకాణ్ అనేది కూడా స్త్రీలింగ శబ్దం. ఎవరి టర్న్ అయితే వారు సిద్ధంగా ఉండాలి. జిస్కి బారీ హై उसकी तैयारी होनी चाहिए. जिसकी बारी है उसकी तैयारी होनी चाहिए. ఎవరి అక్క పెళ్ళయిందో వారి ఆందోళన తగ్గింది. సో అక్క పెళ్లి అయ్యింది. బహన్ కి షాదీ హుయి లేదా దీదీ కి షాదీ హుయి. ఉస్కి చింత కమ్ హుయి. ఎవరి కళ్ళల్లో నీళ్లు ఉన్నాయో వారి బాధ ఎక్కువ. जिसकी आंखों में आंसू है जिसकी आंखों में आंसू है उसकी तकलीफ बड़ी है. उसकी तकलीफ बड़ी है. ఎవరి కారు నిలిపి ఉందో వారి తాళం ఇవ్వు. जिसकी गाड़ी खड़ी है, ఇందులో సింపుల్ సెంటెన్స్ వచ్చి गाड़ी खड़ी है, కారు నిలిపి ఉంది. उसकी चाबी दे दो, వారి తాళం ఇవ్వు. जिसकी गाड़ी खड़ी है उसकी चाबी दे दो. ఎవరి నాన్నమ్మ ఊరులో ఉన్నారో వారి సెలవులు సరదాగా ఉంటాయి. जिसकी दादी गांव में है उसकी छुट्टियां मजेदार है. जिसकी दादी गांव में है उसकी छुट्टियां मजेदार हैं. ఎవరి స్నేహితురాలు వచ్చిందో వారి నవ్వు మారింది. जिसकी सहेली आई है उसकी मुस्कान बदल गई.
जिसकी सहेली आई है అంటే सहेली आई है उसकी मुस्कान बदल गई ఎవరి కథ ఆసక్తికరంగా ఉందో వారి పుస్తకం అమ్ముడవుతుంది जिसकी कहानी रोचक है उसकी किताब बिकती है जिसकी कहानी रोचक है उसकी किताब बिकती है నాతో పాటు ఓరల్ చెప్పండి సైకిల్ విరిగింది సైకిల్ టూటీ है जिसकी साइकिल टूटी है ఎవరి సైకిల్ విరిగిందో వారికి సహాయం చేయు ఉస్కి మదత్ కరో ఎవరి హారం అందంగా ఉందో వారి ప్రశంస చేస్తున్నారు హారం అందంగా ఉంది మాలా సుందర హై సో ఇక్కడ హారం ఏమైనా గోల్డ్ కి సంబంధించింది అయితే గెహనే అని చెప్పండి जिसकी माला सुंदर है उसकी सब तारीफ कर रहे हैं ఎవరి గుడిసె చిన్నదో వారి ఆలోచన పెద్దది ఇక్కడ మన గుడిసె చిన్నది झोंपड़ी छोटी है जिसकी झोंपड़ी छोटी है उसकी सोच बड़ी है ఎవరి నవ్వు మధురంగా ఉందో వారి ఫోటో గుర్తుండిపోతుంది जिसकी हंसी प्यारी है उसकी तस्वीर यादगार होती है जिसकी हंसी प्यारी है उसकी तस्वीर यादगार होती है నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఎవరి తప్పు అయిందో వారికి శిక్ష పడింది जिसकी गलती थी उसकी सजा मिली जिसकी गलती थी उसकी सजा मिली ఎవరి తరగతి పైన ఉందో వారి చెప్పులు కింద పెట్టు जिसकी कक्षा ऊपर है उसकी चप्पल नीचे रखो जिसकी कक्षा ऊपर है उसकी चप्पल नीचे रखो ఎవరి అక్క గాయనీనో వారి స్వరం కూడా మంచిగా ఉంది जिसकी बहन गायिका है उसकी भी आवाज अच्छी है ఎవరి మాట మధురంగా ఉంటుందో వారి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది जिसकी बोली मीठी होती है उसकी दोस्ती लंबी होती है जिसकी बोली मीठी होती है उसकी दोस्ती लंबी होती है ఎక్కువ కాలం ఉంటుంది ఎవరి పైకప్పు అయితే లీక్ అవుతుందో దానిని బాగు చేయండి పైకప్పు లీక్ అవుతుంది అని సింపుల్ సెంటెన్స్ ట్రై చేయాలి ఛత్ టపక్ రహీ హై ఒక్కొక్క డ్రాప్ పడటాన్ని టపక్న అంటాం जिसकी छत टपक रही है उसकी मरम्मत कर दो ఎవరి పూజ నిజమైనదో వారి కోరిక నెరవేరుతుంది जिसकी पूजा सच्ची है उसकी मनोकामना पूरी होती है जिसकी पूजा सच्ची है उसकी मनोकामना पूरी होती है ఎవరి జేబు చిరిగిందో దానిని కుట్టాలి जिसकी जेब फटी है जेब चिरिगिंदी जेब फटी है उसकी सिलाई करनी है దానిని కుట్టాలి
నాతో పాటు ఓరల్ చెప్పండి. ఎవరి చెవి దిద్దులు బంగారంతో ఉన్నాయో వారి తల్లి ఇచ్చారు. జిస్కి బాలియాం సోనే కీ హై, जिसकी बालियां सोने की हैं उसकी माँ ने दी है. ఎవరి స్నేహితురాలు నవ్వుతుందో వారి మాట సరదాగా ఉంది. जिसकी सहेली हंस रही है उसकी बात मजेदार थी. ఎవరి ప్రణాళిక బాగుందో वारी विजयम खायम. जिसकी योजना अच्छी है उसकी सफलता तय है. जिसकी योजना अच्छी है उसकी सफलता तय है. योजना अच्छी है, ప్రణాళిక బాగుంది. ఎవరి కిటికీ తెరవబడి ఉందో, కిటికీ తెరవబడి ఉంది, खिड़की खुली है. जिसकी खिड़की खुली है उसकी किताब उड़ गई. వారి పుస్తకం ఎగిరిపోయింది. సో కితాబ్ ఫెమినైన్ వర్డ్ కదా, సో ఉస్కి కితాబ్. ఎవరి మిఠాయి రుచిగా ఉందో వారి దుకాణం నడుస్తోంది. అంటే మిఠాయి రుచిగా ఉంది, मिठाई स्वादिष्ट है. जिसकी मिठाई स्वादिष्ट है उसकी दुकान चल रही है. ఎవరి గడియారం ఆగిపోయిందో దానిని బాగు చేయాలి. అంటే గడియారం ఆగిపోయింది, మెయిన్ సెంటెన్స్. घड़ी बंद है. जिसकी घड़ी बंद है उसकी मरम्मत करनी है. సో ఇక్కడ ఘడి అనేది ఫెమినైన్ వర్డ్, మరమ్మత్ ఫెమినైన్ వర్డ్, సో వర్బ్ కూడా ఫెమినైన్ లోనే రావాలి. ఎవరి దుప్పటి మందంగా ఉందో వారి నిద్ర గాఢంగా ఉంది. జిస్కి రజాయి మోటీ హై उसकी नींद गहरी है. जिसकी रजाई मोटी है उसकी नींद गहरी है. ఎవరి దుప్పటి మందంగా ఉందో వారి నిద్ర గాఢంగా ఉంది. ఎవరి ధైర్యం ఎక్కువైతే వారి లక్ష్యం దగ్గరలోనే ఉంటుంది. जिसकी हिम्मत बड़ी है उसकी मंजिल पास है. जिसकी हिम्मत बड़ी है उसकी मंजिल पास है. ఎవరి టోపీ కొత్తదో వారి తల్లి కొనిచ్చారు. जिसकी टोपी नई है उसकी माँ ने खरीदी है. माँ ने खरीदी है क्या? टोपी. सो जिसकी टोपी नई है उसकी माँ ने खरीदी है. ఎవరి ఉద్యోగం స్థిరమైనదో వారి ఆందోళన తీరిపోయింది, టెన్షన్ లేదు. ఉద్యోగం స్థిరమైనది. నౌకర్ పక్కీ హై. సో జిస్కి నౌకరీ పక్కీ హై उसकी चिंता खत्म है. ఎవరి మేక కనిపించడం లేదో దాని వెతుకులాట సాగుతోంది. जिसकी बकरी गायब है उसकी खोज चल रही है. जिसकी बकरी गायब है उसकी खोज चल रही है. ఎవరి కష్టం ఫలించిందో వారి ఆనందానికి హద్దుల్లేవు. जिसकी मेहनत रंग लाई उसकी खुशी का ठिकाना नहीं. जिसकी मेहनत रंग लाई उसकी खुशी का ठिकाना नहीं.
ఎవరి స్నేహితురాలు వెళ్ళిపోయిందో వారి కళ్ళు తడిగా ఉన్నాయి. స్నేహితురాలు వెళ్ళిపోయింది. సహేలీ जा चुकी है. ఉస్కి ఆంకే నమ్ హై. నమ్ అంటే తడిగా ఉండడం. ఇలా జిస్కి ఉస్కి అనే వాడితో మనం కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాము. ఇవి అర్థం కావాలి అంటే ఫస్ట్ సింపుల్ సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చి ఉండాలి. ఓకే, अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.